శ్రీరామాయ నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ. మరి మహాభారతము అసలుకి చాలా బాగా జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఏమాత్రము గ్యాప్ లేకుండా మనకు ఈ మహాభారతం అనేటువంటిది అదృష్టంగా అద్వితీయంగా మనకు జరగడం అనేటువంటిది జరుగుతుంది. మరి మనం చేసుకున్నటువంటి అదృష్టం, ఎందుకంటే పాండవులను ఎలాగైనా కూడా తుది ముట్టించాలని దుర్యోధనాదులు వాళ్ళ యొక్క పథకాన్ని వేసి తర్వాత ధృతరాష్ట్రుని ముందు ఉంచడం, ధృతరాష్ట్రునికి కూడా అలాంటి ఆలోచనే కలిగి ఉండడం, ఈ కుటిల నీతిని అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళేం కాదు. భీష్ముడు, విదురుడు వీళ్ళంతా వాళ్ళేమంత వెర్రివాళ్ళేం కాదు. కుట్రలు జరుగుతూ ఉంటే వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. వాళ్ళని ఏ విధంగా రక్షించాలని భగవంతుడు, ఎందుకంటే పాండవులు ధర్మానికి పక్షపాతులు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా పాండురాజును ఎలా ప్రేమించినారో ధృతరాష్ట్రుని కూడా అలాగా ప్రేమిస్తున్నారు. వాళ్ళు కౌరవులతో కూడా చాలా సఖ్యతగా ఉన్నారు కూడా. మామూలుగా సఖ్యతలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బలాలు వేరుగా ఉన్నాయి, వీళ్ళ యొక్క బలాలు వేరుగా ఉన్నాయి. అది మామూలే. న్యాచురల్గా కూడా ఒక వ్యక్తికి బలం ఎక్కువగా ఉంటుంది, ఒక వ్యక్తికి బలం తక్కువగా ఉంటుంది. న్యాచురల్ క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని మనం ఏం చేస్తామంటే అసూయగా వాళ్ళు తీసుకుని ఇస్తున్నారు దాన్ని. సో మాకంటే వీళ్ళు బలవంతులుగా ఉన్నారు, మాకంటే వీళ్ళు ఇదిగా ఉన్నారు అని రాజనీతిని ఏ విధంగా చెప్పినాడని కనికుడు రాజనీతి సూత్రాలు కూడా చెప్పినాడు. రాజులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా వాళ్ళని కూలదోయాలా అని చెప్పేసి రాజనీతిని చెప్పడం జరిగింది. కాబట్టి న్యాచురల్గా ఉండేటువంటి క్వాలిటీస్తో మనం అసూయ పడకూడదు. ఇప్పుడు మనలో చాలామందికి అదే ఉండేది. కలియుగంలో ఒకరు ఏదన్నా చేస్తున్నప్పుడు దాన్ని వీళ్ళు అనుకరించకపోతారు. ఎప్పుడు అనుకరించకూడదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన స్కిల్ ఉంటుంది. మనకి ఏదైతే స్కిల్ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. అది ముఖ్యము. మనం ఏం చేస్తామంటే ఆ స్కిల్ నాలో లేదే అని అనుకరించకపోతారు. గాడికి పోయి పులి మాదిరి అరిచేటట్లు చేస్తుంది అనమాట. అరిచేటట్లు అయిపోయి కుక్కలాగా వస్తుంది లాస్ట్. కాబట్టి మనం అనుకరించకూడదు. ఎప్పుడు కూడా అనుకరించకూడదు. మనలో క్వాలిటీ ఉండే ఉంటుంది, ఏదో క్వాలిటీ. దాన్ని మనము డెవలప్ చేసుకోవాలి, వ్యక్తపరచుకోవాలా, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఉండేటువంటి కలియుగంలో అదే అనుకరించకపోయి బోల్తా పడిపోతున్నారు, రక్కబాత పెట్టుకున్నట్లు అయిపోయింది అనమాట. కాబట్టి మనం అనుకరించకూడదు ఎప్పుడు కూడా. మనలో ఏమి క్వాలిటీ ఉంది. సో వాళ్ళలో న్యాచురల్గా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎట్లా, వాళ్ళు దేవతలకు సంబంధించిన అంశాలు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దేవతలే అంశాలుగా పుట్టారు అక్కడ. మరి ధర్మాన్ని స్థాపించాలంటే వాళ్ళ అంశతో పుట్టాల్సిందే. భగవానుడు సృష్టి చేసిన తర్వాత ఈ సృష్టికి మార్గదర్శనం చేయడానికి ఆయనే వచ్చినాడు. ఆయన తన అంచెల ద్వారా వచ్చినాడు. మరి ఆయనే చేయాల్సిందే ఇదంతా కూడా. సృష్టి ఆయనదే ఇదంతా. ఈ సత్యయుగానికి ఎవరైతే ధర్మాన్ని, సత్యాన్ని ఇవన్నీ పాటిస్తారో వాళ్ళనందరినీ కూడా సత్యయుగానికి తీసుకుపోవాలి ఆయన. దీంట్లో ఉండే క్వాలిటీస్ని ఏరాల. కలియుగంలో ఉండేటువంటి క్వాలిటీ పీపుల్ని ఏరాల. క్వాలిటీ పీపుల్ని ఏరాలంటే ఎవరు ధర్మాన్ని పట్టుకుంటున్నారు, ఎవరు సత్యాన్ని పట్టుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళని తీసుకొని సత్యయుగానికి మళ్ళీ ప్రేరేపులుగా రథసారథులుగా వాళ్ళని చేస్తాడు. ఆంజనేయ స్వామిని సెలెక్ట్ చేసేసినాడు భవిష్యత్ బ్రహ్మగా. ఇట్లా సత్యయుగంలో ఎవరైతే కలియుగంలో ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో, ఇన్ని అనుకూలత లేనటువంటి వాతావరణంలో భగవన్ నామాన్నే పట్టుకొని ఆ నామంపై విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ కూడా దాన్నే స్మరిస్తూ, దాన్నే శ్వాసగా, దాన్నే ఆశగా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అంటే మరి అట్లాంటి వాళ్ళకు భగవంతుని యొక్క చేయూత ఉండకుండా పోతుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి కాబట్టి అట్లాంటి వాళ్ళకి చేయూత ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అలాంటి శక్తిని మనకి ఇస్తాడు.
మనం దాన్ని ప్రయత్నం చేసి ఫస్ట్ మొదలు చేస్తూనే భగవంతుడు మనలో ఉండేటువంటి ఒక తపన, మనలో ఉండేటువంటి ఒక ఆశయము, మనలో ఉండేటువంటి ఒక లక్ష్యము, మనలో ఉండేటువంటి మంచి భావన, దాన్ని బట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు ప్రయత్నానికి తోడు కల్పిస్తాడు. ఆ దీపం వెలుగుతూ ఉంటే ఇంకొద్దిగా నూనె వేస్తుంటాడు, వెలగండురా బాగా అని చెప్పేసి. దీపం వెలుగుతున్నప్పుడు నూనెను వేస్తూనే ఉంటాడు ఆయన, ఏదో రకంగా మనకు కాకుండా చూసుకుంటాడు అన్నమాట. కాబట్టి దాన్ని మనము పట్టుకోవాలి. కాబట్టి దాన్ని మనము నిరంతరము పట్టుకోవాలా, విశ్వాసంగా పట్టుకోవాలా. అలాంటిది పట్టుకోవడం వల్లే చూడండి ఎట్లా కుటిల నీతి పండినప్పటికీ కూడా పాండవులు తప్పించినాడు భగవంతుడు. పాండవుల్ని తప్పించడం జరిగింది. ఆ విధంగా తప్పించడానికి ఎన్నో మార్గాలు వెతికేసి వాళ్ళని తప్పించాడు. సో అట్లా భగవంతుడు మనకు ఎదుటి వాళ్ళు ఎంత కుటిల నీతిని పన్నినా, ఎంత మనల్ని ఏమన్నా చేయాలని చూసినా దానంతా కూడా తప్పిస్తాడు. డెఫినెట్గా భక్తుల్ని ఆయన పోగొట్టుకోడు. భక్తుల్ని ఆయన ఎప్పటికీ పోగొట్టుకోడు. ఆయన భక్తి వశ్య, భక్తి గమ్య, భక్తి పహ అంటారు లలితా సహస్రనామంలో. భక్తి వశ్య, భక్తి గమ్య, భయాపహ అంటారు. మరి ఆ లలితా సహస్రంలోనే ఉంది, అమ్మవారు ఆ విధంగా చెప్పింది. భక్తి ఉండేటువంటి వాళ్ళని ఎవరిని నేను వదలలేదు అనేటువంటిది. మరి అట్లాంటి అద్భుతమైనటువంటి విశ్వాస వాక్యాలు దాంట్లో ఉన్నప్పుడు మనం వాటిని పట్టుకొని ఆచరించాల. అందుకంటే ఏముంది మనకు చెప్పండి? ఈ సంసార జీవితంలో, భౌతిక సుఖంలో, భౌతిక సంసార జీవితంలో ఎవరినైనా సుఖంగా ఉండే వాళ్ళని ఒకరి నుంచి చెప్పండి. నేను ఈరోజు నేను చాలా సుఖంగా ఉన్నానని ఎవరన్నా ఒకరు చెప్పండి, ఎవరు చెప్పలేరు. నేను ఏదో 1 గంట సుఖంగా ఉన్నానని చెప్తాడు అంతే వాడు. నేను ఒక అర్ధగంట సుఖంగా ఉన్నానని చెప్తాను. కానీ భగవన్ నామం చేసేటువంటి వాళ్ళు నిరంతరము కూడా సుఖంగా ఉంటారు, నిరంతరము ఆనందంగా ఉంటారు. వాళ్ళ యొక్క కోరికలన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. వాళ్ళ కోరికలు బ్యాలెన్స్ అయిపోతాయి. వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొని పోతాడు. ఎందుకంటే నిరంతరము మనము అది పట్టుకోవడం వల్ల అట్లాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎప్పుడో మనకు కావాల్సినప్పుడు, మనకు పేరు వస్తున్నప్పుడు పట్టుకునేటువంటి వాళ్ళం కాదు. మనం ఏదో ఫంక్షన్ ఉంటే పట్టుకునే వాళ్ళం కాదు. ఈరోజు ఫంక్షన్ ఉంది కాబట్టి ఈరోజు ప్రీతమైన భజన చేసేస్తాం, రేపు ఎవరు లేకుండా ఉందాం ఈడ. అట్లాంటి భక్తులు కాదు మనం. పార్ట్ టైం భక్తులు కాదు మనం. ఫుల్ టైం భక్తులు. ఇంకా ఫుల్ టైం భక్తులు. 5 గంటలు అయితేనే ఇక్కడ రావాలనే మనసు ఉంటుంది అనమాట. కాబట్టి అట్లాంటి ఫుల్ టైం భక్తులు మనమందరూ కూడా, మనకు ఫుల్ టైం హెల్ప్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా అక్కడ పురోచనుడు వారణవతంలో లంక ఇంటిని నిర్మించుట. ధృతరాష్ట్రుడు పాండు కుమారులకు ఈ విధంగా చెప్పగానే దుర్మార్గులైనటువంటి దుర్యోధనుడు పరమానందాన్ని పొందినాడు. సో ఈ దుర్యోధనుడు అనేక రకాలుగా ఈ ధృతరాష్ట్రుడిని ప్రేరేపించినాడు. ధృతరాష్ట్రులు కూడా అదే ఉంది. ఎందుకంటే ధృతరాష్ట్రంలోనే అసూయ ప్రారంభమైంది. ఎక్కడ వాళ్ళిద్దరూ కూడా అస్త్ర విద్య పోటీలో ఆయనకి అసూయ అక్కడే ప్రారంభమైంది. ఆయనకు కూడా ప్రారంభమైంది. బయటపడలేక చూద్దామని చెప్పేసి ఊరికే ఉన్నాడు అనమాట. ఇది ఒక రకమైన బిహేవియర్ మనకి. కొంతమంది బయటపడరు. వాళ్ళు ఎవరైనా బయటపడ్డాడు ఇటు బయటపడతా అంటాడు. వాడు బయటపడ్డు పైన మాత్రము తేను పూసినవన్నీ చెప్తుంటాడు, అవి ఇవి మాటలు చెప్తా అంటాడు. లోపలంతా కుచిత బుద్ధిలే నాయన, లోపలంతా కుచిత బుద్ధిలే ఉంటాయి. అట్లా పైకి ఇట్లా ఒక రకంగా ఉంటారు, లోపలంతా కుచిత బుద్ధులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కలిసినప్పుడు మనమిద్దరు ఒకటే కదా అని చెప్పి వాడికి చెప్తాడు. మనమంతా ఒకటే కదా అని చెప్పేసి వాడికి చెప్తాడు. ఇదొక బిహేవియర్, సైకాలజీలో ఇదొక బిహేవియర్. లోపలే పెట్టుకొని ఉంటారు. వాడికి బీపీ షుగర్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే లోపలే పెట్టుకొని ఉంటాడు. దేన్ని ఓపెన్ చేయడు వాడు. కాబట్టి లోపలే పెట్టుకొని కుమిలి వ్యాధులు కూడా తెచ్చుకుంటారు. వ్యాధులు రావడానికి అదే కారణం, వేరే ఏం కారణాలు లేవు. అహంకారం, మమకారమే. ఇప్పుడు ప్రపంచంలో అన్ని వ్యాధులకి కారణము టెన్షన్. టెన్షన్ దేని నుంచి వస్తుంది? నీకు అదే అహంకారము, మమకారం వల్లే వచ్చేది. ఈ రెండే కారణాలు. టెన్షన్ లేకుండా పోతే హాయిగా ఉంటుంది. కాబట్టి మనకు ఆ విధమైనటువంటి బిహేవియర్ అక్కడ ఉంది. దుర్మార్గుడైన తన మంత్రి అయిన పురోచన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆయన కుడి చేతిని పట్టుకుని ఇలా అన్నాడు, పురోచన,
ధనధాన్యాలతో తులతూగుతున్న ఈ మండలం నాకు సొంతమైనట్లే నీకు సొంతమవుతుంది కనుక దీన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. నాకు నీ అంత విశ్వాస పాత్రుడు మరొకటి లేడు కనుక నీతో ఇంత ముఖ్యమైన విషయాన్ని సంప్రదిస్తున్నాను. నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. పురోచన, నా రహస్యాన్ని రక్షించు. నా శత్రువులను నాశనం చేయి. నేను చెప్పిన విధంగా నువ్వు నేర్పుగా సాధించాలి. మన పొగుడుతాన్నాడు బాగా. మన పొగిడి మనకి పని ఒప్పిస్తున్నాడు అనమాట. నా రాజ్యం అయితేనేమి, నీ రాజ్యం అయితేనేమి అని చెప్పేసి నా రహస్యాన్ని రక్షించు అని చెప్పేసి ఆ విధంగా పొగుడుతున్నాడు. ధృతరాష్ట్రుని చేత పాండవులు వారణావతానికి పంపబడ్డారు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు అచ్చట ఉత్సవాల్లో వారు వివరిస్తారు. కంచెల గాడిదలను పూడ్చి వేగంగా పయనించే రథమెక్కి నేనే వారణావతంలో చేరుకున్నట్లు ప్రయాణించు. అక్కడికి వెళ్ళి 4 వైపులా గదులు కలిగిన సురక్షితమైన గృహాన్ని కట్టించు. అది నగరానికి సమీపంలో ఉండాలి. ఎంత ఖర్చైనా సరే చాలా మిక్కిలి అందంగా ఉండాలి. ఒక గృహాన్ని నగరానికి చాలా సమీపంలోనే కట్టించు. ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు. జనుము, మద్ది చెట్లు, జిగురు మొదలైన తేలిగ్గా మండే స్వభావం ఉన్నటువంటి, అంటే ఒకసారి మనం అంటిస్తూనే అంటుకోవాలి. ఆ విధంగా జనుము, మద్ది చెట్టు, జిగురు మొదలైన తేలిగ్గా ఉండే స్వభావం గల ద్రవ్యాలన్నింటినీ ఈ భవన నిర్మాణంలో ఉపయోగించు. నెయ్యి, నూనె, కొవ్వు, లక్క వంటి పదార్థాలు అధికంగా ఉపయోగించు. వాటిని మట్టిలో కలిపి గోడలన్నిటికీ తయారీకి పై పూతగా సిమెంట్ వేసినట్టుగా బాగా వేసేయాలను. బాగా వేసేసి అందంగా నిర్మించాలని. ఆ గృహము అంతటా ఎక్కడ పట్టినా జనుము, నూనె, నెయ్యి, లక్క చెక్కలు మొదలైన మండే వస్తువులే ఉండేటట్లు చూడాలి. ఎక్కడ అంటించినా కూడా అంటుకోవాలి. పాండవులు కానీ ఇతరులు కానీ ఎంత పరీక్షించినా ఆ ఇల్లు తగులబడే వస్తువులతో తయారైనట్లు తెలియకుండా కట్టించు. వాళ్ళు ఎంత పరీక్షించినా వాళ్ళ స్పృహలో కూడా రాకూడదు. ఇది దీంతో కట్టినారు అని చెప్పేసి ఆ విధంగా నువ్వు మెస్పరైజ్ చేయాలి వాళ్ళు. ఆ విధంగా ఇంకా ఎంత పరీక్షించినా తగలబడే వస్తువులు తెలియకుండా చెయ్యి. అలా కట్టించిన ఇంట్లో పాండవులు, కుంతి బంధువులతో సహా నివసించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వారందరినీ నీ సపర్యలతో నమ్మింపజేయాలి. ఆ భవనంలో కుర్చీలు, ప్రయాణ సాధనాలు, తల్వార్లు అన్నీ దివ్యంగా ఉండాలి. వాటిని గురించి నా తండ్రి ఆనందపడాలి. పాండవులు సంతోషించాలి. వారణావతంలోని ప్రజలు ఎంత మాత్రము దీన్ని గమనించకుండా ఉండే విధంగా పని సాగిపోవాలి. ఇదంతా అనుకున్న సమయానికే పూర్తి కావాలి. సో వాళ్ళు అక్కడ వెళ్ళారు, ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వితిన్ 2-3 రోజుల్లో నువ్వంతా కూడా దాన్ని కట్టేసేయాల్సిందే. మన దగ్గర ఉన్న సైన్యాన్ని అంతా తీసుకుని పోయి కంచెల గాడిద మీద ఫాస్ట్గా వెళ్ళి మొత్తం అంతా కట్టేసేయాలని చెప్పినాడు. పాండవులు నేను పరిపూర్ణంగా నమ్మిన తర్వాత వారందరూ నిర్భయంగా నిద్రించి ఉన్న సమయంలో అన్ని ద్వారాల నుంచి ప్రవేశించే విధంగా నువ్వు ఆ ఇంటికి నిప్పు పెట్టాలి. జనులందరూ ప్రమాదవశత్తు పాండవులు సొంత ఇంటిలో అగ్నికి ఆహుతయ్యారని భావించాలి. పాండవుల ఆపదలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరూ భావించరాదు. మనల్ని అసహించుకోకూడదు. చూడండి ఎంత కుటిల నీతి చూడండి, ఎంత కుటిల నీతి చూడండి. వాళ్ళని చంపడానికి ఒక అసూయ అనేటువంటిది, ఒక మత్సరం, ఆ మత్సరం అనేటువంటిది మనిషిలో వస్తే ఎటువంటి దానికైనా కూడా ఇది అయిపోతుంది అన్నమాట. ఎటువంటి వారైనా ప్రాణాలు తీసేటువంటి ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఆ మత్సరం అనేటువంటిది రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికతలో అదే మనకు అహంకారం, మమకారాలు, తర్వాత ఈ మత్సరం, కామక్రోధాలు ఇవన్నీ కూడా అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు మనిషి ఒకవేళ భక్తుడు కాకపోయినా కూడా మంచివాడు అవుతాడు, కనీసం మంచివాడు అవుతాడు. మరి ఈరోజు కామక్రోధాలు మనం ఎట్లా తగ్గిస్తాం? సమాజంలో వాంఛలు ఇవన్నీ కూడా మనం చూడడం వల్ల ఈరోజు ఏమైపోతుంది, భౌతిక కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి. చూడండి, మొన్న ఒక వ్యక్తి వాళ్ళ భార్యకి ఆయనే ప్రెగ్నెన్సీ చేసినాడంటే యూట్యూబ్లో చూసి 2 చనిపోయినారు. చూడండి ఎంత ఇది, చూడండి ఎంత ఇదైతే ఉంది. ఆ యూట్యూబ్ అనేది చూసి అతని భార్యకి అతనే ప్రెగ్నెన్సీ చేసి డెలివరీ చేసి ఆమె 2 చనిపోయినారు. దాంట్లో చెప్పినట్లుగా ఈయన స్టెప్ అక్కడ చేస్తున్నాడు అనమాట.
అది డబ్బుకు ఆశపడవో లేదా ఇంకో రకంగా డబ్బులు కట్టలే ఏం చేసినాడో తెలియదు, ఏదో ఏదో చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఇది అయినాడంట. చూడండి మరి ఎంత ఎంత ఇది ఉంది. మన చూడండి ఎవరో అతనికి ఇన్సూరెన్స్ రావాలని చెప్పేసి పాములతో కనిపించినారంట తండ్రి మీద 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉందంట. ఫస్ట్ ఒక పాముని ఇచ్చినారంట, అది విషం పాము కాదని కట్టేయలేదంట. సరే అని చెప్పేసి ఒక వారం రోజుల తర్వాత నాగుపాముని ఇచ్చినారంట, కట్ల పాముని నాగుపాముని చంపేసినారు. ఎంత ఇది, ఒక తండ్రిని ఒక 3 కోట్ల రూపాయలకి చంపినారంటే మరి ఇవన్నీ కూడా మహాభారతంలో ఇదే నీతే, ఇదే లకాయిలు ఉండేటువంటిదే. ఆ పురాణాల్లో అన్ని చెప్పబడ్డాయి, ఇవన్నీ కలియుగంలో ఉంటాయి. ఇవన్నీ దీంట్లో మహాభారతంలో లేని విషయం ప్రపంచంలో లేదు. మహాభారతంలో లేని విషయం ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఏదైతే ఉందో అన్ని మహాభారతంలో ఉన్నాయి అని చెప్పింది ఊరికే కాదు. కాబట్టి గ్రంథాలు చదవాలా. ఇవన్నీ మనం చదువుకుంటా పోవడం వల్లే మన జాతి ఇట్లా తయారైంది. ఈరోజు మన జాతి ఇట్లా ఇంత నిర్వీర్యం కావడానికి కారణమేమి? ఎప్పుడో అనేక రకాలుగా ఫారిన్ కంట్రీస్ వీళ్ళంతా కూడా మన మీద ఎందుకు పోయినారు? ఈ సనాతన ధర్మం పోయిందంటే మన వ్యాపారాలు బాగుంటాయి, మన వ్యాపారాలు సూపర్గా జరుగుతాయి. యోగా ఇవన్నీ తీసేసినామనుకో వాడు గుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోతాయి. వాడు గుడ్ హ్యాబిట్స్ మారిపోతే మా మాత్రలు కొంటాడు వాడు. ఇప్పుడు WTOలో ఈ బీపీ షుగర్ మాత్రలు పెద్ద మాఫియా, ఇది పెద్ద మాఫియా ఉంది, మెడికల్ మాఫియా ఉంది దీంట్లో మాత్రల గురించి. దానికి ఇట్లా ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని ఎట్లయినా, ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు చదివిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం ఏర్పడిందంట. మనసును ఈ విధంగా నియంత్రణ చేయవచ్చా? వీళ్ళు మనసును నియంత్రణ చేసినారంటే వీళ్ళని జయించడం సాధ్యం కాదు. మనసు నియంత్రణ జరిగిందంటే వీళ్ళని జయించడం అనేది సాధ్యం కాదు. అంత మనోనిగ్రహం ఉంటే వీళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు. ఎందుకంటే మనోనిగ్రహం ద్వారా వీళ్ళు తమ స్వస్వరూప స్థితినే తెలుసుకున్న వాళ్ళు. వీళ్ళు ఇంక ఇవన్నీ కనిపెట్టలేకుండా పోతారా? వాళ్ళకి ఒక ఇన్విజిబుల్ హ్యాండ్, ఇన్విజిబుల్ గాడ్ నుంచి ఏదో ఒక సందేశాలు అందుతాయి. వీళ్ళు మనసుని నిలబెడితే, కానీ మనసుని నిలబడకుండా చేయాలా. కాబట్టి వాట్సాప్, మెసెంజరు, కిలోగ్రాము, ఇన్స్టాగ్రాము ఇలాంటివన్నీ పెట్టేస్తే 5 నిమిషాలు కూడా ఉండడు వీడు, 24 గంటలు తిప్పుతూనే ఉంటాడు, అయిపోతుంది. ఆ విధంగా మనసు అంతా నియంత్రణ అయిపోతుంది వాళ్ళకి. ఇట్లా వీళ్ళని ఏ విధంగా చేయాలా, మనసు నియంత్రణ చేయకుండా చేయాలని ఫారిన్ కంట్రీస్ సాంప్రదాయాలని ఇవన్నీ కూడా నాశనం చేయాలని ఇంకొకరు, ఇట్లాగా ఆ విధంగా పని మన జాతిని నిర్వీర్యం చేస్తున్నారు. మరి ఇట్లాంటి నిర్వీర్యమైనటువంటి జాతిలో మనం మేలుకోవాలి. ఇంత పెద్ద సంస్కృతికి వారసులమైనటువంటి మనము ఒకరిని దేహి అని అనుకునేటువంటి పని లేదు. ఈరోజు ఒక్కరిని కూడా దేహి అనుకునే పని లేదు ఎవరిని కూడా. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి దానికి మనము అయినాం. సో ఇవన్నీ చదవడం వలన ఇలాంటి భక్తి వస్తుంది మనలో, ఇలాంటి దేశభక్తి, ఇలాంటి దైవభక్తి, ఇలాంటి సనాతన సాంప్రదాయం మీద నమ్మకము, విశ్వాసము మనకు కలగడానికి ఈ గ్రంథాలు చదువుకోవడమే కారణం. ఈరోజు ఈ గ్రంథాలు మనం చదువుతున్నామంటే భగవంతుడు మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. మరి ధర్మాన్ని రక్షణ చేయాలంటే అప్పుడు కాలంలో అందరూ పెద్ద పెద్ద గ్రంథాలను చదివించుకునేటువంటి వాళ్ళు. అప్పుడు కాలంలో రాజులు వాళ్లే కవులుగా ఉండేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రాసినాడు. అష్టదిగ్గజాలను కూర్చోబెట్టుకుని ఆయన అనేకమైనటువంటి తాత్విక రహస్యాలను కూడా తీసుకున్నాడు. అది అట్లాంటి అద్భుతమైనటువంటి దేశాన్ని ఈరోజు చరిత్ర అందకుండా చేశారు. ఏం జరిగిందో తెలియకుండా చేసేసినారు. అనేక కుట్రలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ జాతి నిలబడింది అంటే దీనికి భగవంతుని యొక్క కృప ఉంది, ఈ శరణు ఉంది కాబట్టి నిలబడుతుంది. ఈరోజు వేరే వాళ్ళు మనకు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ మెజారిటీ ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేయలేకుండా పోయినారు. బంతి కొడుతూ ఉంటే 3 అంచులుగా ఎగిరినట్టుగా సనాతన ధర్మం ఎగురుతూ ఉంది. ఇలాగే వచ్చినటువంటి నాగరికతలన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. మెసపటోనియా నాగరికత, ఇక ఈజిప్ట్ నాగరికత, ఇప్పుడు ఏమీ లేవు, అన్నీ వెళ్ళిపోయాయి.
కానీ ఇది అస్తిత్వాన్ని నిలబడింది. ఇది ఇంకా దొరుకుతుంది. ఈరోజు అమెరికాలో 700 శ్లోకాలని ఈరోజు 1,00,000 మంది గానం చేశారు. పిల్లలు, చిన్న పిల్లలంతా 700 శ్లోకాలని గానం చేసినారు మీటింగ్లో ఎక్కడో. మరి వేరే దేశాల వాళ్ళకి తెలుస్తుంది మనకు, వేరే దేశంలో ఉండేటువంటి మన వాళ్ళకి తెలుస్తుంది మేము ఏం పోగొట్టుకుంటున్నాము అని చెప్పేసి జరుగుతుంది. కానీ మన దేశంలో ఉండేటువంటి వాళ్ళకి మనం పోగొట్టుకునే వరకు తెలిసేది. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకోపోయినప్పుడే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి పోగొట్టుకోపోకుండా మనం ఇప్పటి నుంచి కూడా జాగ్రత్త పడితే మన జాతిని మనం రక్షించుకోవచ్చు, మన సంస్కృతిని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టడం వల్ల పిల్లల్లో శివాజీ లాంటి వ్యక్తులు తయారవుతారు. శివాజీ లాంటి వ్యక్తులు తయారవుతారు, క్రియేటివిటీ కలిగినటువంటి వ్యక్తులు తయారవుతారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల కుడి మెదడు యాక్టివేట్ అవుతుంది. అసలు కుడి మెదడు ఇప్పుడు ఎవరు ఉపయోగించడం లేదు, వేరే మెదడే ఉపయోగిస్తారు. కుడి మెదడు ఎవరు ఉపయోగిస్తారంటే గానం చేసేవాళ్ళు, ఆర్టిస్టులు, కవులు, టీచర్లు, వీళ్ళకే కుడి మెదడు. వాళ్ళకి అంతో ఎంతో పనిచేసేది, మిగతా వాళ్ళకి యాది పనిచేయదు. 24 గంటలు 7:30 వరకు స్కూల్ పెట్టేది. వాళ్ళలో ఇంకా ఏం స్కిల్స్ ఉన్నాయి పిల్లల్లో, క్రియేటివిటీ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బయటకు తీస్తానమ్మా పిల్లలకి. ఇంతకు ముందు కాలంలో మంచి మంచి మారల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు స్కూల్లో. ఎంఐ అని ఉండేది మాకు, మారల్ ఇన్స్ట్రక్షన్. ఒక కథ చెప్పేవాడు సార్ వచ్చి, రామాయణంలోనూ మహాభారతంలోనూ. మాకు చాలా ఆనందం అయ్యేది. ఇప్పుడు ఏడుంది, గేమ్స్ లేవు, పిల్లలకి ఏమీ లేవు. 24 గంటలు చదువు 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 అంటే వాడు ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేస్తాడు నీకు చెప్పండి. పనికి వస్తుంది అంటే అది పనికిరాదు, అది చెప్పేకి రాదు. 5వ క్లాస్ అయినా వాడి పేరు రాసేకి రాదు. కానీ ఇవన్నీ మార్చడానికి మన దేశంలో ప్రభుత్వాలు రెడీ అయిపోయినాయి ఆల్రెడీ. వెనక పెద్ద పెద్ద స్కెచ్ జరుగుతుంది. దీనికి ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వం ద్వారా ఎంతో జరుగుతుంది. వాటన్నిటికీ మనం మద్దతు పలకాలా, వాళ్ళన్నిటికీ మనం మద్దతు ఇవ్వాలా. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వీళ్ళు అనుకోకూడదు. అసలుకి ఇట్లా మేము అంటించినామని కానీ, మేము వెలిగించినామని కానీ ఎక్కడా అంటించుకోకుండా, ఎటువంటి ఇది రాకుండా వాళ్ళు కాలిపోవాలి. చూడండి, పాండవులు నిన్ను పరిపూర్ణంగా నమ్మిన తర్వాత నువ్వే వాళ్ళ దగ్గర సహాయకుడిగా ఉండు, బాగా నమ్మించు. వారందరూ నిర్భయంగా నిద్రించి ఉన్న సమయంలో అన్ని ద్వారాల నుంచి లోనికి ప్రవేశించే విధంగా ఇంటికి నిప్పు పెట్టాలి. జనులందరూ ప్రమాసవశాత్తు పాండవులు సొంత ఇంట్లో అగ్ని ఆహుతి అయినారని మన ప్రమేయం ఉన్నట్లు మనల్ని అసహించుకోరాదు, మనల్ని నిందించకూడదు. ఇది ప్లాన్ మంది. ఇది పురోచనుడు అలాగే చేస్తానని దుర్యోధను ముందు శపథం చేసి కంచెల గాడిదలు పూనిన వేగవంతమైన రథం ఎక్కి వారణావతాన్ని చేరినాడు. ఆ పురోచనుడు దుర్యోధన వ్యూహం ప్రకారం చెప్పినట్లే ఇంటిని నిర్మింపజేశాడు. పాండవులు వాయువేగం గల మంచి గుర్రాలను పూజించిన రథాలను అధిరోహించడానికి ముందు దుఃఖితుల వలె భీష్మునికి పాదాభివందనం చేశారు. అదేవిధంగా ధృతరాష్ట్ర మహారాజు, మహాత్ముడు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదుడు ఇతరులకు పాదాలకు నమస్కరించినారు. ఈ విధంగా నియమ దీక్షల కల పాండవులు కురువృద్ధులందరికీ నమస్కరించి సమానులను కౌగిలించుకొని బాలులకు నమస్కరించబడుతూ బయలుదేరారు. చూడండి, పెద్దవాళ్లకు వాళ్ళు నమస్కరించినారు, సమానుల్ని కౌగిలించుకున్నారు, చిన్న వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళినారు. ఇది పద్ధతి, ఒక పద్ధతి, ఒక ఆర్డర్. పెద్దవాళ్ళకి మనం నమస్కరించాలా, సమవయస్కులైతే వాళ్ళని కరచాలనం చేయాలా, మనకంటే చిన్నవాళ్ళు అయితే వాళ్ళని ఆశీర్వదించాలా అని చెప్పేసి ఇట్లాంటి విషయాలు కూడా మనకు. పాండవులు తల్లులందరికీ ప్రణామం చేశారు. వారి వద్ద మంత్రులు, ప్రజాముఖ్యులు మొదలైన ప్రముఖుల వద్ద సెలవు తీసుకుని వారణావతానికి బయలుదేరినారు. వీడు ఆల్రెడీ వెళ్ళినాడు, వీళ్ళు బయలుదేరుతున్నారు అన్నమాట. గొప్ప ప్రజ్ఞ గల విదురుడు, కొందరు పురుషశ్రేష్ఠులు, పర్వతులు దుఃఖితులై పురుష శ్రేష్ఠులైన పాండవులను అనుసరించినారు. అప్పుడు భయపడవలదని కొందరు బ్రాహ్మణులు పాండవుల ధైర్యాన్ని చూసి మిక్కిలి దుఃఖితులైనారు. మందమతి కురువంశజనుడు అయినటువంటి ధృతరాష్ట్రుడు పాండవులను పక్షపాతంతో చూస్తున్నాడు. ధర్మం గురించి ఏమాత్రము ఆలోచించడం లేదు. పుణ్యాత్ముడు యుధిష్ఠిరుడు బలవంతుడు. భీమసేనుడు, అర్జునుడు పాపకార్యాలను ఇష్టపడరు. మహాత్ములైన మాద్రి కొడుకులు నకుల సహదేవులు కూడా పాపాన్ని ఎలా చేస్తారు? తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని పాండవులు పొందడం ధృతరాష్ట్రుడే సహించలేకుండా పోతున్నారు. ఇందులో
వారి పాపం ఎంత? పాండవులు అందులో ధర్మరాజు గొప్ప పెద్దవాడు, అతను యువరాజు పట్టాభిషేకం చేయాల్సిందే. కానీ అతనే ధృతరాష్ట్రుడు అసూయతో ఉన్నాడన్నమాట. తనకు పుట్టినటువంటి బిడ్డల్నే చూడండి, తనకు భగవద్గీతలో కూడా ఒకటి అంటాడు, మామక పాండవాశ్చైవ, మామక కౌరవాశ్చైవ అనిలే ఆయన, మామక పాండవాశ్చైవ, మా వాళ్ళు పాండవులు అంటాడు. కౌరవ పాండవాశ్చైవ అనిలే, చూడండి, కౌరవ పాండవాశ్చైవ, మామక పాండవాశ్చైవ కివి కుర్వతి సంజయ అంటాడు. కివి కుర్వతి సంజయ అంటాడు. అక్కడే మొదటి వాక్యంలోనే పెట్టినాడు. మొదటి వాక్యంలోనే మా వాళ్ళు పాండవులు అంటే విడదీసేసినాడు. మా వాళ్ళు పాండవులు అని విడదీసి ఆ రోజే పలికి సంజయుడితో పలుకుతాడు. ఆ ఒక్క శ్లోకమే చెప్పిండేది, ఆ ఒక్క శ్లోకంలోనే అసూయ పెట్టాడు. చెప్పినది అదొక శ్లోకము భగవద్గీతలో, ఆయన చెప్పినది ధృతరాష్ట్రుడు అదొక శ్లోకమే, కానీ దాంట్లోనే అసూయను. అంటే కొంతమంది ఏదైనా మాట్లాడితే దాంట్లోనే అసూయ ఉంటుంది. వాడు పెద్దగా మాట్లాడుతున్న పనిలే, వాడు ఏదైనా మాట్లాడితే దాంట్లోనే వ్యంగ్యంగా, దాంట్లోనే అసూయగా మాట్లాడతారు. అట్లా వాళ్ళు ఉన్నారు. కాబట్టి బయలుదేరి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా మహాత్ములైన మాదిరి కొడుకులు. వీళ్ళందరూ కూడా చాలా అధర్మం. ఆ సమయంలో కాని ప్రదేశానికి పంపబడుతుంటే భీష్ముడు ఆ ధర్మాన్ని ఎలా అంగీకరిస్తాడు? సో వాళ్ళు చాలా చిన్నవాళ్ళుగా ఉన్నారు, ఇంకా వయసులుగా ఉన్నారు. వాళ్ళని అక్కడ పంపిస్తున్నప్పుడు అందరికీ అనుమానం కలుగుతుంది, ఏమో జరుగుతుంది, ఏదో ఇది జరుగుతుంది, వీళ్ళు ఎలా ఊరికే ఉన్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారట. ఈ భీష్ముడు విదురుడు వీళ్ళంతా కూడా వాళ్ళకు సరైనటువంటి వాళ్ళు కదా, వాళ్ళకేం తెలియకుండా లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కెచ్ చేసేసినారు ఆల్రెడీ, వాళ్ళు ఏం చేయాలో చేసేసారు అనమాట. ఆ విధంగా అధర్మాన్ని ఎలా అంగీకరిస్తాడు? శంతన పుత్రుడు రాజఋషి విచిత్ర వీరుడు కురునందనుడు పాండురాజు పూర్వం మాకు తండ్రి వలె పరిపాలన సాగించినారు. అటువంటి పురుషశ్రేష్ఠులైన పాండురాజు కీర్తిశేషుడు కాగానే బాలురైన ఈ పుత్రులను పాండవులను ధృతరాష్ట్రుని చూసి సహించలేకుండా పోతున్నారు. ఇది మాకు సమ్మతం కాదు. కనుక ఈ హస్తినాపురాన్ని మా ఇళ్లను వదిలి మేమంతరూ యుధిష్ఠరుడు ఉన్న చోటకి వెళ్ళిపోతాము అని వీళ్ళందరూ ప్రజలంతా కూడా అంటున్నారంట. రాముడు ఏ విధంగా అరణ్యానికి బయలుదేరినప్పుడు మొత్తం అందరూ కూడా అయోధ్య ప్రజలంతా కూడా అతను వెంట వెళ్ళినాడు. ఆ విధమైనటువంటి ఇది ఆయనకు రావడం అనేటువంటి జరిగిందనమాట. చూడండి, ఇది మాకు సమ్మతం కాదు. కనుక హస్తినాపురాన్ని మా ఇళ్లను వదిలి మేమందరూ యుధిష్ఠరుడు ఉన్న చోటుకే మేము వెళ్ళిపోతాం, ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ చెప్పడం ఏమిటంటే ధర్మం ఉన్న చోటుకే ప్రజలు ఆకర్షితులు అవుతారు. ఎప్పుడైనా కూడా ధర్మం ఉన్న చోటకే ఆకర్షితులు కావాల్సిందే. మనిషి ఏ రోజైనప్పటికీ కూడా నువ్వు ఏ రోజైతే ధర్మం వైపు తిరుగుతావో నువ్వు ఆధ్యాత్మికత వైపు తిరిగినట్లే. ఇంకా ఎందుకంటే ధర్మము 3 లోకాల్లో కూడా నీకు రక్షిస్తుంది. 3 లోకాల్లో కూడా రక్షిస్తుంది. భగవంతుడు ధర్మాన్ని రక్షించడానికే వచ్చేది. ఎందుకంటే మనకు కానుకలు ఇవ్వమని రాడు ఆయన, కానుకలు ఇచ్చేవాడు కాదు. మన ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే కానుకలు ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షించకపోతే, అధర్మాన్ని నువ్వు రక్షించినావు అనుకో, ఆ అధర్మమే నిన్ను మింగేస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ధర్మాన్ని రెండే నీకు ఆప్షన్స్. ఒకటి ధర్మాన్ని పాటిస్తావా, 2 అధర్మాన్ని పాటిస్తావా. ఏదో ఒకటి ఎన్నుకోవాలా. నేను అప్పుడప్పుడు ధర్మం పాటిస్తా, అప్పుడు ఎప్పుడో ఒకసారి అధర్మాన్ని పాటిస్తా, ఓ ఫ్యామిలీని చంపేసిన తర్వాత ధర్మాన్ని పాటిస్తా అంటే ఒప్పుకోడు. దానికి ఉండే శిక్ష దానికి ఉంటుంది, దీనికి ఉండే శిక్ష దీనికి ఉంటుంది. ఎందుకంటే భారతంలో దుష్కార్యాలు ఉన్నాయి, సత్కార్యాలు ఉన్నాయి. వేదవ్యాసుడు చెప్పినాడు, దుష్కార్యాలు చేసేవాడికి దాని ఫలితం ఉంటుంది, మంచి కార్యాలు చేసేవాడికి దాని ఫలితం ఉంటుంది. దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా, స్వీకరించు. దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా, స్వీకరించు. మళ్ళీ 84 లక్షల జీవరాశులు వెనక్కి వెళ్ళిపో. పాపులేషన్ తగ్గుతుంది మాకు, అంతే కదా. 84 లక్షల జీవరాశులు వెనక్కి వెళ్ళిపో, ఎవరుమంటారు. మాకు కావాల్సిందే అదే. కాబట్టి భగవంతుడు ఛాయిస్ ఇచ్చినాడు నీకు, ఛాన్సీలే ఛాయిస్ ఇచ్చినాడు. 2 అధర్మంలోకి పోతావా, ధర్మంలోకి పోతావా, పట్టుకో. అప్పుడప్పుడు పోతా, ఎప్పుడూ ఉంటా, ఇట్లా కుదరవు. పోతారు నాట్ సేమ్ అంటాడు చూడు బాలకృష్ణ, అట్లుంటుంది. అవన్నీ
అట్లా బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు ఏదో దాన్ని ఎన్నుకోవాల్సిందే, ఎన్నుకొని కరెక్ట్గా పో. ఊరిగా అక్కడక్కడ అర్థం ఈ క్వశ్చనే లేదు. పట్టుకుంటే పూర్తిగా పట్టుకో. నీ అహంకారం కోసమో, నలుగురు చూడాలని కోసమో, నలుగురు మెప్పు కోసమో, ఇప్పుడు నేను బాగా చెప్పినానని చెప్పి నలుగురు మెచ్చుకోవడం అవన్నీ అవసరం లేదు. కరెక్ట్గా ఉంటే ఉండు, లేకపోతే దాంట్లోకి రావద్దు అసలు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ఫర్మ్ డెసిషన్, ఒక ఫర్మ్ డెసిషన్ అంటారు దాన్ని. ఆ ఫర్మ్ డెసిషన్ని మనం మన జీవితంలో తీసుకుని, ఎందుకంటే ఆ ధర్మం మనం రక్షిస్తుంది, 3 లోకాల్లో రక్షిస్తుంది. ఎన్ని జన్మలైనా మన వెంట ఉంటుంది, ఎన్ని జన్మలైనా మన వెంట ఉంటుంది. నరనారాయణుడు ఉద్భవించలేదా? మరి ఆ విధంగా ఎన్ని జన్మలైనా కూడా మనతో ఉంటుంది. సో అట్లాంటి దాన్ని పాటించడానికి ఏముంది? ధర్మాన్ని పాటిస్తే జాక్పాట్ కొట్టినట్లే మనం. అట్లా ఇట్లా కాదు, లాటరీ టికెట్ ఫుల్ నీకు. అట్లాంటి దాన్ని అధర్మాన్ని పాటిస్తే మొత్తం వెనక్కి వెళ్ళిపోతాం. చిన్న ధృతరాష్ట్రుడు ఏదో ఒక దానికి కళ్ళు ఇట్లా అన్నాడంట తీసుకొని, ఆయన అనుభవించలేదా? మరి పక్షికి ఇట్లా అన్నప్పుడు, కళ్ళని ఇట్లా అన్నప్పుడు ఆయన అనుభవించలేదా ఆ కష్టాన్ని? అందుడైపోయినాడు కదా. మరి అందుడైపోయినాడు ఆయన. మరి ఎందుకు జరగడం లేదు? కర్మ సిద్ధాంతం ఉందా లేదా? మన కర్మకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మన కర్మకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ కర్మకు ఫలితం అనేటువంటిది అనుభవింపజేస్తాడు. కానీ భగవంతుడు భక్తుల్ని వదిలిపెట్టాడు. ఆ కర్మ ఫలితాన్ని నీకు తెలియకుండా అనుభవించేటట్టు చేస్తాడు. నువ్వు పశ్చాత్తాపడినావంటే, పరిహారం చేసుకున్నావంటే, పశ్చాత్తాపడినావంటే భగవంతుడు ఖచ్చితంగా దాని నుంచి నీకు విముక్తి కలిగిస్తాడు. ఎందుకంటే భగవంతుడు దయామయుడు. ఆయన ముందు మనం వేడుకున్నాం అనుకో, స్వామి ఇంకొకసారి నేను చేయను ఇలాంటివన్నీ కూడా, నాకు ఇప్పుడు ఏదైనా ఇవ్వు అని చెప్తే ఆయన కరగొచ్చు, ఆయన మనసు కరగొచ్చు ఆయన మరి ఒక అవకాశం ఇస్తాడు. అయ్యో నేను లక్ష్మీదేవి ఎందుకు ఎప్పుడు వచ్చేది? వెనకంటే ఆయన ఎందుకు వస్తుంది తెలుసా? చూడండి, వాళ్ళు ఏదో పాపము ఇంకొకసారి చేయరంటే కదా, ఏదో చేయండి అంతా, మీరు ఈ ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన చెప్తుంది లక్ష్మీదేవి. ఆయన వెనుక ఎందుకు వచ్చేది ఆయమ్మ? ఇదే పరిస్థితి. చూడండి పాపం, రోజు గుడికి వస్తాడు, ఇంకేం చేయనని చెప్తాడు, ఊరికే ఉండండి, మనకి ఈరోజు తగ్గించండి, అంతా కష్టాలు తగ్గించడం అంతా వైపు తిప్పండి అంటే, ఓ సరేలేమ్మా, ఆయన మేడం చెప్పింది కాబట్టి ఏం చేయలేడు ఆయన. మేడం చెప్తే అయిపోయి ఇంకా, లేకుంటే మేడం స్వరూపం దాస్తుంది ఇంకా, నీకెవరు నీకు అధికారమే లేదు, పోవాలి నేనే చేస్తానంటున్నాను. మీరంతా నా వాళ్ళు నేను క్రియేట్ చేసిన వాళ్ళే, నాకే చెప్తామని ఇంక సీరియస్ అయిపోయి వెళ్ళిపోతుంది ఆయన ఇంకా. కాబట్టి అట్లే బయటకు వచ్చేది ఆయన, ఊరికే కాదు, భూమి మీదకి వచ్చేస్తుంది ఆయన. అలవేలు మంగా వచ్చింది కదా ఇప్పుడు. అట్లా ఆయన చెప్తూనే ఉంటుంది, ఏ అవతారం వచ్చినా ఆయన వెనకంటే వచ్చేస్తుంది. ఈరోజు ఒకటి చేస్తాడు ప్లాన్ అని చెప్పేసి ఆయన తెలుసు. అట్లా కాబట్టి ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి సహించలేకుండా పోతున్నారు, ఇది మాకు సమ్మతం కాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యుధిష్ఠిరుడు ఉన్న చోటికి మేము వెళ్ళిపోతామంటున్నారు. ఆ విధంగా దుఃఖితులై మాట్లాడుతున్న పురజనులతో ధర్మ ప్రభు అయినటువంటి యుధిష్ఠిరుడు బాగా ఆలోచించాలన్నాడు. ఆర్య తండ్రి గౌరవింపదగిన వాడు, పెద్దవాడు, శ్రేష్ఠుడైన ధృతరాష్ట్ర మహారాజు ఏమి చెప్తే అది సందేహంకుండా నెరవేర్చాలనేది మా వ్రతం. చూడండి, వాళ్ళకి తెలుసు, కొన్ని వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళ పినతండ్రికి ఎంత గౌరవం ఇస్తున్నారు వాళ్ళు. ఆయన ఏం చెప్తే మేము దాన్ని ఫాలో అయ్యేటువంటి వ్రతం మాది. ఆ వ్రతాన్ని మేము తీసుకున్నాం. అయ్యా, మీరందరూ మాకు మిత్రులు, ఈ హృదయంలో మంచివి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా మీద గౌరవం చూపించారు, బాగుంది. ఇక మీతో సాధించవలసిన పని ఏర్పడినప్పుడు మీరు మాకు ప్రియాన్ని, మేలును తప్పక చేయగలరు. యుధిష్ఠిరుడు మాటలు విన్న పౌరులు వారి గౌరవ సూచకంగా ప్రదర్శన చేసి వారి ఆశీస్సులతో ఆనందపరిచి తిరిగి నగరానికి వచ్చేసినారు. అందరూ కూడా నగరానికి, మీతో చాలా పనులయ్యా, మేము వస్తాం, మళ్ళీ వస్తాం, మీతో చేయవలసినటువంటి మంచి పనులు ఉన్నాయి, ఇంకా అవన్నీ మనం చేయగలుగుతాం, మీతో సాధించవలసినవి చాలా ఉన్నాయి, మాకు ప్రియాన్ని, మేలును తప్పక చేయాలా, మీరందరూ కూడా మీతోనే మాకు సంబంధము అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళందరికీ ప్రదక్షిణ చేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసినారు. పురజనులందరూ మళ్ళీపోగానే సత్యధర్మాలు తెలిసి విదురుడు పాండవ శ్రేష్ఠుడైన
ధర్మరాజును ప్రబోధిస్తూ ఇలా అన్నాడు, ముందు వెనుకల ఎరిగిన వాడు, బుద్ధిమంతుల మాటల్లో మర్మాన్ని గ్రహించిన వాడైనటువంటి విదురుడు. ఎట్లాంటి వాడు చూడండి, బుద్ధివంతుల మాటలోని మర్మాలను ఎదిగినటువంటి వాడు అతను. ముందు వెనక చూసినటువంటి వాడు అయినా విదురుడు ముందు వెనకలు తెలిసి బుద్ధిమంతుల మాటలో మర్మాన్ని కలిగి ధర్మరాజుతో సామాన్యములకు సామాన్యంగాను మర్మ విధులను విశేషంగా అర్థాన్ని ఇచ్చే విధంగా ఇలా చెప్పినాడు. వీరుడు పౌరులకే కాక భీమాదులు కూడా తెలియని రీతిలో ధర్మరాజుకు హితాన్ని సూచిస్తున్నాడు. లుప్త వర్ణ, అధిక వర్ణ, వికృత వర్ణాది పద్ధతులను భాషించడం, అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. వీరుడు ఆ రీతిగా మాట్లాడగల ప్రలాగ్నుడు. ధర్మరాజు కూడా ప్రలాగ్నుడు. అంటే ధర్మరాజుకు ఎంత ధర్మము తెలుసో ఆ ధర్మం యొక్క అంతరార్థాన్ని పసిగట్టేటువంటి వాడు విదురుడు అనమాట. ఆ ధర్మం అనేటువంటిది, ఆ ధర్మంలోని సూక్ష్మాన్ని కూడా సూక్ష్మాన్ని కూడా తెలియకోరేటువంటి వాడు విదురుడు. నీతి శాస్త్రానికి అనుగుణమైన పరుల బుద్ధిని ఎదిగిన వాడు. దాన్ని తెలుసుకొని ఆపద నుంచి తప్పించుకునే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. లోహాలతో నిర్మితబడి శరీరాన్ని కోసే వాడి అయిన ఆయుధాన్ని నేర్పున్న వాడిని శత్రువుడు సహించలేడు. కాబట్టి ఎండుగడ్డిని, ఎండిన అరణ్యాలని చలి హరిస్తుంది అగ్ని, కానీ వనరులకు కానరాని కలుగులో ఉన్నటువంటి ఎలుకను దహించలేదు. తనను తాను రక్షించుకునేవాడు మాత్రమే జీవించగలడు. కాబట్టి అక్కడ కళ్ళు లేని వాడు మార్గాన్ని తెలుసుకోలేడు. నేత్రం లేని వాడికి దిక్కులు తెలియవు. ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు. చూడండి, ధైర్యం లేనివాడు బుద్ధివంతుడు కాలేడు. ఈ ప్రబోధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆప్తులు కాని వారు ఇచ్చిన అలోహమైనటువంటి ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరించాడో వాడు కుక్క స్వభావాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడు అగ్ని నుంచి బయటపడగలుగుతాడు. కుక్క రాత్రి వేళ తక్కువగా నిద్రిస్తుంది, కానీ అప్రమత్తంగా ఉంటుంది. అక్కడ ఏమేమి చేయాలో ఆయన చెప్తాను చెప్పేసినాడు. అప్రమత్తంగా ఉండాలి. సొరంగంలో ఉండే ఎలుకను దహించలేదు. అంటే మీరు సొరంగం ద్వారా బయటపడండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా అంటే వేరే పక్కన వాళ్ళకి అర్థం కాకుండా ధర్మరాజు మాత్రమే అదే ధర్మరాజు తప్ప వేరే వాళ్ళకి అర్థమే లేదు. ఆ సూక్ష్మ ధర్మము ఇంకోటి అడవికి సంబంధించి మూలికలు దహించబడతాయి అని అంటే అది అర్థం ఏమంటే అడవిలో మూలికల ద్వారా దాన్ని నిర్మిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దాని మూలికల ద్వారా ఎండుగడ్డిని, ఎండిన అరణ్యాలను చలి హరిస్తుంది అగ్ని, కానీ పరులకు కానరానిలో కలుగులో ఉన్న ఎలుకను దహించలేదు. తనను తాను రక్షించుకున్నవాడు మాత్రమే జీవించగలుగుతాడు. రక్షించుకోవాలా? చూడండి, ధైర్యం లేనివాడు బుద్ధివంతుడు కాలేడు. ఆప్తులు కాని వాడు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో వాడు కుక్క స్వభావాన్ని ప్రవర్తించినప్పుడే అగ్ని నుంచి బయటగలుగుతాడు. రాత్రి వేళ కుక్క తక్కువగా నిద్రిస్తుంది, అప్రమత్తంగా ఉంటుంది. తిరుగుతూ ఉంటే మార్గాలు తెలుస్తాయి. అంటే మీరు ఎక్కడ అది సొరంగం నిర్మించాలో మొత్తం గృహాలు అక్కడ మీరు సొరంగం నిర్మించి దాని నుంచి బయటపడండి. ఆ నక్షత్రాలను చూసి దిక్కులు గ్రహించవచ్చు. తాను తన జ్ఞానేంద్రియాలను అప్రమత్తంగా ఉంచుకుంటే పరుల చేత బాధించబడడు. నక్షత్రాలను చూసి దిక్కులు అంటే మీరు ఏ దిక్కులో బయటపడాలో అది కూడా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా అప్రమత్తంగా ఉంటే, తాను జ్ఞానేంద్రియాలు అప్రమత్తంగా ఉంచుకుంటే పరుల నుంచి బాధించబడరు. జ్ఞానేంద్రియాలు మనకు అప్రమత్తంగా ఉన్నాయనుకోండి, మనం దేనికి లోన్ కాదు. మన పరులు ఎవరు కూడా నిర్ణయించరు. పరులు ఎవరు కూడా మనల్ని బాధించలేరు. కాబట్టి విదురుడు మాటలు విన్న ధర్మప్రభు పాండుకుమారుడు యుధిష్ఠిరుడు విద్వాంసులలో మిన్నైన విదురుతో, నువ్వు చెప్పింది నాకు తెలిసింది. చూడండి ఎందుకు నువ్వు చెప్పింది నాకు తెలిసింది. అయిపోయింది. నువ్వేం చెప్పినావు అయిపోయింది. నువ్వు చెప్పింది శ్రేష్టం జ్ఞానమిత్వేన పాండవ. చూడండి, యుధిష్ఠిర విదురం విదుషం శ్రేష్టం జ్ఞాతమిత్యేన పాండవ. నువ్వు చెప్పింది
నాకు తెలిసింది. అన్ని తెలిసినా కూడా వాళ్ళు వెళ్తున్నారంటే అది తెలుసుకోవాలి సార్, వాళ్ళు అన్ని తెలిసినా కూడా వెళ్తున్నారంటే ఎంత ధర్మం చూడండి. పెద్దవాళ్ళ మాట వినాలా, వినాలనేటువంటి అది తప్పు ఒప్ప అది పక్కన పెట్టేసి అది ధృతరాష్ట్రుడి మాట వినాలి అంతే. అంతే. కానీ వాళ్ళు ఆ ధర్మాన్ని వాళ్ళు ధృతరాష్ట్రుడికి వీళ్ళు తెలిసినప్పుడు తర్వాత వాళ్ళని నిధి చేయొచ్చు వీళ్ళు, కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. కారణం ఏమి? మన ధర్మాన్ని మన ధర్మంలో మనం ఉంటే మనం రక్షిస్తున్నది. మనం ఎటువంటి ఆపత్కాల పరిస్థితుల్లో మనం వెళ్ళినా కూడా మనల్ని రక్షించేటువంటి ధర్మమే. ధర్మం అంటే ఏమి? నథింగ్ బట్ భగవంతుడే. ధర్మము ఇది కొట్టు దేవుడే, వేరే ఏం లేదు. ఆయన్ని మనం ఆయన్ని మనము కరుణించాలన్నా ఏం చేయాలన్నా మనం ఎన్ని రకాలుగా మనము భౌతికంగా పూజలు చేసుకుని అదే వేరే విషయం. ఆంతరంగికంలో ధర్మం ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు ఇంట్లో కుక్క కరిసేకి వచ్చింది అనుకోండి, మూలలో కుక్క ఉందనుకోండి, ఏం చేస్తావు నువ్వు? కరుస్తుంది. అది నీ చేతిలో ఉందనుకోండి, పాంచి పారేయడానికి. కాబట్టి ధర్మం అనేది నీ చేతిలో ఉండాలి, చేతిలో ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనము ఈ విధంగా శిక్షణ ఇచ్చి కొంత దూరం అనుసరించి పాండవులకు మర్యాద సూచకంగా ప్రదర్శనం చేసి వారి ప్రయాణ అనుమతిని ప్రసాదించి విదురుడు తన ఇంటికి వెళ్ళిపోయినాడు. పోండప్ప, ఇంకా చెప్పేసినారు కదా విషయము, పోండి. ఆయనకేం తెలియదు కాదు, ఇది ప్లాన్ ఆల్రెడీ తెలిసిపోయింది. భీష్ముడు, పురజనులు, విదురుడు అందరూ మరలిన తర్వాత యుధిష్ఠిరుడిని సమీపించి కుంతి ఇలా అన్నది: నాయన, జనుల మధ్య విదురుడు స్పష్టంగా కొన్ని మాటలు చెప్పినాడు. నువ్వు కూడా తెలిసింది అని సమాధానం చెప్పావు. ఆ విషయాలేమి నాకు బోధపడలేదు. ఆ విషయాలేమి నాకు తెలియలేదైనా, నువ్వేమో తెలిసింది అన్నావు. ఆయనేమో నువ్వు చెప్పింది ఒకటే అవతారం. కాబట్టి నాయన, ఈ విషయం మాకు తెలియదగిందైతే, తెలుసుకోవడంలో తప్పలేనట్లయితే నేను వినాలనుకుంటున్నాను. ఇంజుడు ఎంత నీట్గా చెప్పింది. మాకు తెలియదగిందైతే, ఒకవేళ నేను కూడా వినాలి అనుకున్నట్లయితే నాకు చెప్పు, నాకు వద్దు, లేకుంటే వద్దన్నాడు. యుధిష్ఠిరుడు అన్నాడు: అమ్మ, గృహాల్లో అగ్ని ప్రమాదం జరగవచ్చునని పయనించేబోయే మార్గం లోగడ తెలిసినది కాకపోవచ్చునని కొత్త మార్గంలో పయనించవలసి వస్తుందని ధర్మాత్ముడు విదురుడు వివరించినాడు. నీట్గా చెప్పాడు. పయనించే మార్గం లోకడ తెలిసింది కాకపోవచ్చునని కొత్త మార్గంలో పయనించవలసి వస్తుందని విదురుడు చెప్పాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు భూమిని తప్పక పొందగలడని విదురుడు చెప్పాడు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు భూమిని తప్పక పొందగలడని విదురుడు చెప్పాడు. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే ఉంటుందో ఆ భూదేవి యొక్క అనుగ్రహం మనకుంటుంది అని చెప్పేసి, ఆ భూదేవి యొక్క అనుగ్రహం మనకుంటుంది. అంటే ఆ భూమిలో నువ్వు ధర్మాన్ని సంరక్షణ చేయడానికి ఉండగలుగుతావు నువ్వు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం ఉండేటువంటి వాడు ఎటువంటి తప్పు చేయడు, వాడు ధర్మాన్ని పట్టుకుంటాడు. అది అమ్మవారి ద్వారా మనకు సంక్రమించినటువంటిది. నువ్వు చెప్పిన దాన్ని నేను గ్రహించానని విదురునికి నేను సమాధానం చెప్పాను. జయమే జయ. పాండవులు పాల్గొన మాసంలో శుక్ల అష్టమి తిథిలో రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వారణావతానికి బయలుదేరినాడు. అక్కడ ఉన్నటువంటి నగరవాసుల్ని చూసినారు. వాళ్ళు అక్కడ మంచి ముహూర్తంలో కూడా అక్కడ పోయినారు. మంచి ముహూర్తంలో కూడా వాళ్ళు పోయి అక్కడంతా నగరాన్నంతా చూస్తూ నగరవాసులంతా చూస్తూ వెళ్ళారు అనమాట. ఈ విధంగా వారణావతం అంటే ద్వాపరయుగంలో వారణావతం, కలియుగంలో వారణాసి. సో రేపు నెక్స్ట్ పాండవులు లక్క ఇంటిని ప్రవేశించుతారు. గ్రూప్లో పెట్టండి.
నీరాజనం నిరతినావర్ణ నీరాజనం 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 శ్రీరాధి కన్యకకు శ్రీమహాలక్ష్మికి శ్రీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పటపురాణి పగటు శ్రీ వెంకటేశు పటపురాణి నెగడు సతి కళలకు నీరాజనం జగతి నరమేల్మంగ చక్కదనములకెల్మ జగతి నరమేల్మంగ చక్కదనములకెల్మ నిగడు శోభనపు నీరాజనం 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 శ్రీరాధి కన్యకకు శ్రీమహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం.